ఈ ఇద్దరు ఐఐటియన్స్ ఒక క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. అది 2022లో ఇయర్లీ 400 crores రెవెన్యూ కంటే ఎక్కువ చేసింది. మీరందరూ ఈ బ్రాండ్ ని వినే ఉంటారు. బేవకూఫ్ 2012లో స్టార్ట్ అయింది. 2022 కల్లా వాళ్ళ ఇయర్లీ రెవెన్యూ 400 crores కంటే పైన సంపాదించింది. బేవకూఫ్ వాళ్ళ ట్రెండింగ్ అండ్ క్వర్కీ డిజైన్స్ కోసమే ఫేమస్. 18 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ని ఒక్కసారన్నా వాళ్ళ లైఫ్ టైంలో యూస్ చేసే ఉంటారు. నేను చాలా బ్రాండ్ ఓనర్స్ని కలుస్తుంటాను. వాళ్ళు మేజర్గా చేసే తప్పు ఇదే. ఫ్యాబ్రిక్ మీద, క్లాత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళ ఎనర్జీని స్పెండ్ చేస్తారు, వాళ్ళ డబ్బుల్ని స్పెండ్ చేస్తారు. శాంపిల్స్ అని అవని ఇవని. ఒక కన్జ్యూమర్ని ఒక బ్రాండ్ కన్విన్స్ చేయాలంటే జస్ట్ 1 to 2 minutes టైం మాత్రమే ఉంటుంది. ఆ 2 minutesలో కన్జ్యూమర్ని కన్విన్స్ చేయాలి. అది జస్ట్ డిజైన్స్ వల్లనే పాసిబుల్. ఎందుకంటే కన్జ్యూమర్స్ ఫస్ట్ అపియరెన్స్ డిజైనే ఉంటుంది. డిజైన్ ఎప్పుడన్నా కన్జ్యూమర్ని లాక్ చేస్తుంది. ఆ తర్వాత మాకప్స్ చూసి కన్విన్స్ అవుతాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు కూడా ఒక క్లోతింగ్ బ్రాండ్ని స్టార్ట్ చేయొచ్చు. అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి. shelfmush.comలో సైన్ అప్ చేయండి. మీ స్టోర్ని ఫ్రీగా క్రియేట్ చేసుకోండి. షాపిఫై, WooCommerce మీకు సబ్స్క్రిప్షన్స్ కట్టనక్కర్లేదు. మీ స్టోర్ క్రియేట్ అయిపోయాక నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ డిజైన్ని యాడ్ చేసి ప్రాఫిట్ మార్జిన్ని సెట్ చేసుకోండి. ఇంకా దట్స్ ఇట్. మీ ప్రోడక్ట్ని అందరితోటి షేర్ చేయండి. ఈ వీడియోని మీ బిజినెస్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎవరైతే క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతోటి షేర్ చేయండి. ప్రింట్ ఆన్ డిమాండ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే షెల్ఫ్మష్ని ఫాలో చేయండి.